అనగనగా రెండు పిల్లులు ఒక రొట్టె ముక్క కోసం దెబ్బలాడుకుంటున్నాయి. నాదంటే నాదని హోరాహోరీగా గొడవ పడుతున్న ఆ పిల్లులను ఒక కోతి చూసింది. ఎంతసేపటికి వాటి గొడవ తీరట్లేదు. ఈ సమస్యకు పరిష్కారం వాటికి తోచలేదు. మొత్తానికి కోతి వాటిని విడదీసి, ఇంతోటి దానికి ఎందుకు దెబ్బలాడుతున్నారు? మీ సమస్యకి పరిష్కారం ఒక్కటే. ఈ రొట్టె ముక్కని మీరు చెరో సగం పంచుకోండి. కావాలంటే మీ ఇద్దరికి సమానంగా నేను పంచుతాను అని చెప్పింది. కోతి మాటలు విన్న ఆ పిల్లులు సరే అన్నాయి. ఆ రొట్టె ముక్కను కోతికి అందచేశాయి. కోతి ఆ ముక్కను రెండుగా చేసింది. అయ్యో, ఒక ముక్క పెద్దగా ఉందే అని కోతి ముక్కని కొంచెం కొరికింది. అరెరే, ఇప్పుడు ఇది పెద్దగా అయిపోయిందే అని ఇంకొంచెం ముక్కను కొరికింది. ఇప్పుడు ఇది పెద్దగా అయిపోయిందే అని మళ్ళీ మొదటి ముక్కలో కొంచెం తినేసింది. ఇలా కొంచెం కొంచెం చేసి మొత్తం రొట్టె ముక్కను కోతి తినేసి తుర్రున చెట్టెక్కి పడుకుంది. పిల్లులు రెండు నోరు వెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయాయి. నీరసనంగా వాటి దారిన అవి వెళ్ళిపోయాయి. అందుకే పెద్దలు మనకు ఎప్పుడూ చెబుతూ ఉంటారు, ఇద్దరి మధ్య గొడవ అయినప్పుడు లాభం మూడో వ్యక్తికి చెందుతుంది అని.